వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో దూసుకెళ్తోంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కూడా ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం 25 రోజుల వ్యవధిలోనే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరిపై కేసులు నమోదు చేశారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ నాయకుల భూదందాలను బయటపెడతామని ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతల ఆక్రమణలు, నమోదైన కేసుల వివరాలను పోలీసులు ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే భూములకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. నమోదై ఉన్న కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలిసింది. మరోవైపు ప్రభుత్వం నుంచి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఉండడంతో విచారణను వేగవంతం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిపై షామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. కేశవరం గ్రామంలో మల్లారెడ్డితో పాటు మరో 7గురు కలిసి 47 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారంటూ ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో 2185 చదరపు మీటర్ల స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు కేసు పెట్టారు. గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ కేసులో ఫిర్యాదు చేసింది షేక్పేట తహసీల్దార్ కావడం. మున్ముందు మరింత మంది బీఆర్ఎస్ నేతలు ఈ భూ ఆక్రమణల వ్యవహారాలు వెలుగులో చూసే అవకాశం ఉంది.